అటువంటి భక్తి వలన పండిన జ్ఞానమును పొందినవారు. ఇటువంటి వాళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ, కృష్ణుడు పరబ్రహ్మము బ్రాహ్మణులు, వీళ్ళు మూలముగా కలిగినటువంటిది ఈ చెట్టు. ఇప్పుడు నువ్వు ఆ చెట్టు కిందకెళ్ళి కూర్చుంటే ఇహ జన్మ లేదు, నీవు కృష్ణుణ్ణి చేరిపోతావు. నువ్వు కాని దుర్యోధనుడన్న చెట్టు కిందకు వచ్చి కూర్చుంటే మనుష్య జన్మ పాడైపోతుంది. రెండూ చెట్లే. ఒక్కొక్క చెట్టు విషపు గాలులు వీస్తుంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నందుకు మరణిస్తారు. కాబట్టి ఏ చెట్టు కింద కూర్చుంటావో నువ్వు ఎంచుకో. ఇప్పుడు నీకు ఈ చెట్టు ఎందుకంటే అలా అన్నారు, ఇహ వినడం మొదలుపెట్టు. వినడం మొదలు పెడితే యుధిష్ఠరో అంటే ఆయన ఎలా ఉంటాడో, భీమసేనుడు ఎలా ఉంటాడో, అర్జునుడు ఎలా ఉంటాడో, ఎందుకు వాళ్ళకి కృష్ణుడు మూలం అయ్యాడో, వీళ్ళకి ఎందుకు మూలం కాలేదు, అందుకే మహాభారతానికి జయమని పేరు. జయం అంటే ఏమిటండి అందులో జయం అని అడుగుతారేమో. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. జయ అన్న మాట అక్షరాల్ని అంకెల్లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది మనకి. అందులో య 1, జ 8, అంకానాం వామతోగతి, దాన్ని మళ్ళీ ఎడం పక్క నుంచి తీసుకొస్తే 18. మహాభారతంలో 18 రోజులు యుద్ధం, 18 పర్వాలు, 18 భగవద్గీత అధ్యాయాలు, యుద్ధం 18 అక్షౌహిణీలు, 8, 1, 9. అక్షయ సంఖ్య అని పేరు 9కి. ఎందుకో తెలుసా అండి, అది వికారాన్ని చెందకుండా వెడుతూ ఉంటుంది. మీకు నేను తరచు చెప్తూ ఉంటాను ఆ మాట. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 5 4 9, 9 6 54, 5 4 9. ఇలా ఏం చేసినా మళ్ళీ 9 వస్తూ ఉంటుంది అక్షయ సంఖ్య. ఇది యతధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో, ఏది పట్టుకోవడం ధర్మమో మీకు తెలియాలంటే మహాభారతంలో ధర్మాన్ని పట్టుకున్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుని మీరు పట్టుకున్న ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంటే ఈ పాత్రని నేను దృష్టిలో పెట్టుకుంటానన్నారనుకోండి, మీరు వెళ్ళవలసిన మార్గం మీకు తెలిసిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడన్నది గమనిస్తున్నారనుకోండి, అలా మీరు చేయడమే జీవితంలో. కాబట్టి ఇది మహాభారతంలో మీకు ధర్మాన్ని ప్రవచనం చెయ్యడానికి తీసుకున్నటువంటి మార్గం. అందుకని మహానుభావుడు ఏం సామాన్యమైన భారతం అండి, 18 పర్వములతో కూడినటువంటి రచన. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఆ తర్వాత భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, ఆ తర్వాత మౌసుల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. 18 పర్వాలు. 18 పర్వములతో కూడినటువంటి మహాభారతాన్ని వ్యాస భగవానుడు లోకానికి అందించాడు. ఇంత గొప్ప భారతాన్ని లోకానికి వ్యాసుడు అందించడం ఒక ఎత్తైతే, అటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ఒక ఎత్తు. తెలుగువారందరూ గర్వపడవలసినటువంటిది, తెలుగువారందరూ ఆనందించవలసినటువంటిది, తెలుగువాడిగా పుట్టినవాడు నమస్కరించవలసినది కవిత్రయానికి. ఏ ఒక్కరూ ఆంధ్రీకరించింది కాదండి మహాభారతం. 3 కవులు 100 సంవత్సరాల మధ్యలో వ్యవధానం వచ్చేటట్టుగా ఆంధ్రీకరించారంటే మీరు ఒకటి ఆలోచించండి. మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి ప్రజ్ఞ కేవలము పాండిత్యం కాదు, ఇతరమైనటువంటి లక్షణాలను ఎన్నిటినో చూస్తే తప్ప పంచమవేదమైన భారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించలేదు. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభం చేశారు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో 143వ శ్లోకం వరకు అనుకుంటాను ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించి అక్కడతో ఆయన విడిచిపెట్టేసి దేహత్యాగం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని 100 సంవత్సరాల తర్వాత తిక్కన గారు వచ్చారు. తిక్కన గారు అరణ్య పర్వ శేషాన్ని ముట్టుకోలేదు. ముట్టుకోకుండా విరాట పర్వాన్ని మొదలుపెట్టారు. 4వ పర్వమైన విరాట పర్వాన్ని మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి 18 పర్వాల వరకు చిట్ట చివరి వరకు ఒక్క తిక్కన గారే ఆంధ్రీకరించాడు. అరణ్య పర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టేసినటువంటి దాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేశారు. 3 కవులు కలిసి భారతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. మళ్ళీ వీళ్ళ 3 ఒక ఎత్తు. నేను ఎవరి మధ్య ఎక్కువ తక్కువలు చెప్పట్లేదు, కానీ తిక్కన గారి మహానుభావుడు. ఎందుకో తెలుసా అండి, తిక్కన గారి జీవితం అటువంటిది. తిక్కన గారి తండ్రి గారి పేరు కొమ్మన గారు, అమ్మగారి పేరు అన్నమ్మ గారు. అటువంటి
గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వారు మనుమసిద్ధి ఆస్థానంలో మహామంత్రిగా, దండనాథుడిగా, ఆస్థాన కవిగా 3 పాత్రలు పోషించారు ఆయన. అంతటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వేదాన్ని బాగా చదువుకున్నవారు, వేదమంత్రముల యొక్క అర్థం ప్రకాశించినటువంటి వారు. వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి క్రియాకలాపంగా తెచ్చుకున్నవారు. ఎన్నో యజ్ఞయాగములు నిర్వహించినటువంటి వారు. ఎన్ని అగ్రహారాలు దానం చేశాడు మహానుభావుడు. ఏ రాజుకి దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ మనుమసిద్ధిని ఆయన దాయాదులు అక్కన్న బయ్యన్న అనబడేటటువంటి ఇద్దరు కులోత్తుంగ చోళుడు అనబడేటటువంటి ఒక శత్రురాజుతో చేతులు కలిపి మనుమసిద్ధిని పదవీభ్రష్టుణ్ణి చేశారు. చేస్తే ఆ మనుమసిద్ధి ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితులలో తిక్కన గారు తీసుకెళ్లి దాచారు. బహుశా అజ్ఞాతవాసం గురించి తిక్కన గారికి అంత మంచి అవగాహన రావడానికి ఈశ్వరుడు ఇన్ని విషయాలు ఆయనకి అనుభవాన్ని ఇచ్చాడేమో. తిక్కన గారే దాచారు మనుమసిద్ధిని. మనుమసిద్ధిని తన దగ్గర దాచి అజ్ఞాతవాసంలో ఉంచి తాను ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 18 పర్వాల మహాభారతాన్ని సంస్కృత భారతానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే మహానుభావుడు కాకతి గణపతి దేవ చక్రవర్తి ఎంతో సంతోషించి మీకేం కావాలి కోరుకోమన్నాడు. నా ప్రభువు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలందుకని మీ సైన్యంతో వచ్చి కులోత్తుంగ చోళుడిని ఓడించి మళ్ళీ నా ప్రభువుకి పట్టం కట్టండి అని అడిగారు. అడిగితే గణపతి దేవ చక్రవర్తి మళ్ళీ యుద్ధానికి వచ్చి కులోత్తుంగ చోళుడిని ఓడించి మనుమసిద్ధిని మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు. ప్రభువు యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. రాజుగారిని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ఇన్నిటిని తన నిజ జీవితంలో చూసిన వారు కాబట్టే తిక్కన గారికి మల్ల యుద్ధాల దగ్గర నుంచి, అజ్ఞాతవాసం దగ్గర నుంచి, రాణివాసం దగ్గర నుంచి, రాజులు, యుద్ధాలు, గజబలం, అశ్వబలం, పదాతి బలం ఇవి ఎలా నడుస్తాయో, ఎలా వెడతాయో, ఎలా మాట్లాడతారో, అంతఃపురాలు ఎలా ఉంటాయో, ఆ మాట తీరు అంత అందంగా ఉద్యోగ పర్వంలో వాటిల్లో ఆయన రచన చేయగలిగారంటే ఆ ప్రౌఢిమ గణపతి దేవ చక్రవర్తితో మాట్లాడినప్పుడు ఆయనకి ఏర్పడినటువంటి అనుభవం. జీవితం ఎలా పండిందో ఆ పంటలోంచి మహాభారత ఆంధ్రీకరణ వచ్చింది. బహుశా 15 పర్వాల మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఇన్ని అనుభవాలతో ఇంత గొప్ప వ్యక్తిని తయారు చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు కాబట్టి తయారు చేశాడు తిక్కన గారిని. తయారు చేసి తిక్కన గారి చేత ఆంధ్రీకరింపజేశాడు. అటువంటి తిక్కన గారు జీవించినటువంటి రోజులలో, అంటే శరీరంతో ఉన్నటువంటి రోజులలో శైవ వైష్ణవముల మధ్య విశేషమైనటువంటి స్పర్ధ జనించింది. ఒకరి మీద ఒకరు చాలా కక్ష పెంచుకున్నటువంటి రోజులు. అటువంటి సమయంలో హరిహరనాథుడికి తాను చేసినటువంటి భారతాన్ని, ఆంధ్రీకరించిన భారతాన్ని అంకితం ఇచ్చాడు. పోతన గారు కూడా భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. పోతన గారు భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి, తిక్కన గారు భారతాన్ని అంకితం ఇవ్వడానికి ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. ఆయన ఎంతటి మహాపురుషుడు, పోతన గారు ఎంతటి మహాభక్తుడు, తిక్కన గారు కూడా అంతటి మహాభక్తుడు, అంతటి వైదిక నిష్ట కలిగినటువంటి వారు. అటువంటి తిక్కన గారు ఆంధ్ర మహాభారత రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు. ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు. ఆయన అరణ్యపర్వ శేషాన్ని నన్నయ్య గారు విడిచిపెట్టారు. ఎందుకంటే పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇప్పుడు తిక్కన గారు మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, కానీ ఆయన మొదలు పెట్టలేదు. మొదలు పెట్టకుండా విరాట పర్వంతో మొదలెట్టారు, 4వ పర్వంతో. కారణం ఏంటంటే విరాట పర్వానికి పెద్దలు ఒక గొప్ప మాట ఒకటి చెప్తూ ఉంటారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా ఒకానొకప్పుడు క్షామంతో నీటి చుక్క దొరకనటువంటి ప్రాంతంలో అన్నదానం చేస్తుంటే, ఇక్కడ అన్నం పెట్టడం తేలికండి, నీళ్లు ఇవ్వడం కష్టం, నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. పండితుల్ని పిలిపించి విరాట పర్వం పారాయణ చేయించారు. ఆ రోజు సాయంకాలానికే వర్షం పడిపోయింది. విరాట పర్వం అంత శక్తి ఉన్నది. ధర్మరాజు గారి యొక్క ధర్మ నిష్టని ఆవిష్కరిస్తుంది, పాండవుల యొక్క ధార్మికతని ఆవిష్కరిస్తుంది. అంత శక్తివంతమైన విరాట పర్వం చెప్పేటప్పుడు ముందు కథ చెప్పక్కర్లేదు. విరాట పర్వం మొదలు పెట్టేస్తే చాలా అర్థం అవుతుంది. విరాట పర్వంలో ఒక గమ్మత్తు ఉంటుంది. విరాట పర్వంలో ఉన్నటువంటి పాండవులు ఏ ఏ వేషాల్లో ఉన్నారో వింటున్న వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి తెలుసు. నేను వలలుడు అంటున్నాను అనుకోండి, వలలుడు అంటే ఆయన వంటవాడు కాదండి, భీమసేనుడని మీ అందరికీ తెలుసు. కానీ విరాట్ రాజు గారికి తెలియదు.
అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి మంచి పట్టు దొరికింది, అందులో రసాన్ని ఆవిష్కరించడానికి అవకాశం దొరికింది. ద్రౌపదీదేవి ఎంత గొప్పదో మీకు తెలుసు. ద్రౌపదీదేవి సైరంధ్రిగా ఉంది, ఆవిడతో నేను ఈ పనులు చేయించుకోవడం ఏమిటి, కళ్ళు కొండిచ్చి కళ్ళు జమ్మని పంపడం ఏమిటని అక్కడ ఉన్నటువంటి సుధేష్ణకి తెలియదు. ఆవిడ ద్రౌపది ఆ తల్లి వంక కన్నెత్తి చూసి అనరాని మాటలంటే ముక్క ముక్కలైపోతానని కీచకుడికి తెలియదు. మీకు నాకు తెలుసు, అది విచిత్రం. ఇది పండింది విరాట పర్వంలో. అందుకే తిక్కన గారు విరాట పర్వం నుంచి ప్రారంభం చేశారు. ఎందుకంటే తన కవనాన్ని, తన ఆనందాన్ని ఆవిష్కరించడానికి బాగా దొరుకుతుంది. అసలు విరాట పర్వమే ఒక ప్రబంధ స్వరూపం. ఆయన అంటారు, నేను ఎందుకు విరాట పర్వాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నాను అంటే, ఇక్కడ నుంచి 17 పర్వములు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులను కూడగా 17 తెనుంగు భాష అందరూ సంతోషించాలి. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం నుంచి 15 పర్వాలు లోకమంతా సంతోషించేటట్టుగా నేను బుధ సంతోషంబు నిండారగన్, పండితులైన వాళ్ళు, సహృదయం కలిగిన వాళ్ళు పొంగిపోయేటట్టుగా నేను ఈ విరాట పర్వాన్ని విరాట పర్వంతో మొదలుపెట్టి మిగిలినటువంటి పర్వాలు చిట్ట చివరి వరకు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. చేసి మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన మంగళాచరణంగా మొదట చేసినటువంటి శ్లోకం పద్యం ఎంత గొప్పదంటే, శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైతికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చత నిష్ట సిద్ధికిందని చెప్పుకున్నారు. శ్రీ అంటూ మొదలుపెట్టారు, శ్రీకారంతో మొదలుపెట్టారు. లక్ష్మీ స్వరూపం శ్రీ, అంతా మంగళం జరగాలన్న కోరిక. కాబట్టి శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప. శ్రీ అంటే లక్ష్మి అని చెప్తాం మనం. ఆయన అన్నారు, తిక్కన గారు అన్నారు, శ్రీ గౌరీ రెండు కాదు, శ్రీయే గౌరీ, లక్ష్మియే గౌరీ. లక్ష్మి అనబడే గౌరీ చిత్తము పల్లవింప, ఆవిడ యొక్క చిత్తము, ఆవిడ మనసు సంతోషించేటట్టుగా హరిహరంబగు రూపము దాల్చి, హరిహర అన్న భేదం లేకుండా హరిహరాత్మకుడిగా విష్ణువు శివుడు కలిసి ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటి వాడెవడున్నాడో, ఏ వైదికధ్యాయత వేదాన్ని నమ్మి పరమేశ్వర స్వరూపం అంటే శివకేశవులని 2 ఉండరు, శివకేశవులుగా ఉన్నవాడొక్కడే అని వేదము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని రమించినటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్ట సిద్ధికిన్. నేను నా కోరిక తీరడానికి 15 పర్వాలు ఆంధ్రీకరించగలిగిన శక్తి కలగడానికి నేను అటువంటి స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన విష్ణువుకి నమస్కారం చేశారా, శివుడికి నమస్కారం చేశారా? అసలు విష్ణువు శివుడని 2 లేవు, 2 కలిపి ఉన్నది ఒక్క పదార్థం అన్నారు. అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేసి మొదలు పెడుతున్నాను. గమ్మత్తు ఏమైందో తెలుసా అండి? ఆయన ఈ మాట అనగానే నానారసాభ్యుదయోల్లాసి కదా ఆయన చెయ్యవలసినటువంటిది. చతుర్థమూర్జిత కథోపేతంబు, అద్భుతమైనటువంటి ఊర్జిత కథ అంటే పట్టుతో కూడినటువంటి కథ ఉన్నటువంటి విరాట పర్వంతో మొదలు పెడుతున్నారు. ఆయన నిద్రపోయారా అంటే నిద్రపోలేదు, నిద్రపోలేదా అంటే నిద్రపోని అవస్థ కాదు. ఒక రోజున మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అని సంకల్పం చేసుకుని ఒక చోట కూర్చున్నారని మీరు అనుకోండి. కూర్చునుండగా మాగన్ను పట్టింది అంటారు చూసారా, అంటే నిద్ర పట్టేసిందా అంటే నిద్ర పట్టేసిన స్థితి కాదు, నిద్ర పట్టలేదా అంటే బహిర్ముఖుడు కాడు. అటువంటి స్థితిలోకి ఆయన జారారు. జారినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. బహుశः ఆంధ్ర సాహిత్యంలో మనందరం 2 చేతులెత్తి నమస్కరించవలసినటువంటి స్థితి తిక్కన గారికి. ఆయనకి ఆ స్థితిలో అది స్వప్నము అన్న మాట వాడడం కూడా సరిపోదు. కొమ్మన గారు కనబడ్డారు. కొమ్మన గారు అంటే తిక్కన గారి తండ్రి గారు. కనబడి ఆయన అన్నారు, తిక్కన నేను రా అన్నారు. అనేటప్పటికీ నాన్నగారు మీరా అని తిక్కన గారు గభాలను లేచి నిలబడి తండ్రి గారికి నమస్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నువ్వు ఒక శ్లోకం సంస్కృతంలో రచన చేసావు, జ్ఞాపకం ఉందా తిక్కన? అప్పటికి ఆయన నిర్వచనోత్తర రామాయణాదులు చేసి ఉన్నారు. ఏ శ్లోకం అని ఆలోచన చేస్తున్నారు. కిమస్తిమాల కిమ కౌస్తుభం వా అని శ్లోకం చేశావు. ఈశ్వర
మీకు మెడలో పుర్రెల మాల వేసుకుంటారు శివస్వరూపంగా, కౌస్తుభాన్ని మెడలో వేసుకుంటారు విష్ణు స్వరూపంగా. ఒకటి పుర్రెల మాల, ఒకటి కౌస్తుభం, రెండిటికి పోలికుందా? అసలు నిజం చెప్పండి, మీకు ఆ కౌస్తుభరత్నం అంటే ఇష్టమా, ఈ పుర్రెల మాల అంటే ఇష్టమా? కిం కాలకూట, మీరు ఒక స్వరూపంతో కాలకూట విషాన్ని తాగి కంఠంలో పెట్టుకున్నారు. నిజం చెప్పండి, తాగి గుటక వేసేస్తే అమ్మో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా కంఠంలో పెట్టుకుని దాచుకున్నారంటే మీకు కాలకూట విషం అంటే ఇష్టమా? లేకపోతే కిము యశోదాస్తన్య, మీకు ఆ యశోదాదేవి యొక్క స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలని బాలకృష్ణుడిగా తాగారు కాబట్టి మీకు ఆ పాలంటే ఇష్టమా? ఇప్పుడు ఆయన అడుగుతున్నది శివస్వరూపాన్ని విష్ణు స్వరూపాన్ని కలిపి ఈ ప్రశ్న వేశారు. ఈ రెండిటిలో మీకు అసలు ఏది ఇష్టమో నాకొక్కసారి చెప్పండి అని అడిగారు. నువ్వు ఈ శ్లోకం చేశావు కదా తిక్కన, ఆ శ్లోకాన్ని విని హరిహరనాథుడు సంతోషించాడు. ఆంధ్రదేశంలో హరిహరనాథుని యొక్క స్వరూపం ఫిలిం నగర్ దేవాలయంలో ఉంది. నేను ఒకసారి దర్శనం చేసి ఎంతో సంతోషించాను. విష్ణువు శివుడు రెండు కలిసినటువంటి స్వరూపం. ఆ హరిహరనాథుడు నిన్ను చూడ్డానికి వస్తున్నాడన్నారు. ఇటువంటి సన్నివేశం మీరు ఎక్కడైనా చూశారా? అంటే అలా ఎందుకు జరగాలండి అని మీకు అనుమానం రావచ్చు. హరిహరనాథుడే వచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు భగవానుడే వచ్చేసాడు అనుకోండి, ఏమో తిక్కన గారు గబుక్కును గుర్తుపడతారో ఏమిటి ఇలా ఉన్నావు నువ్వెవరో, ఏమో స్తోత్రం అవి చేస్తారేమో బాగుండదని. ఎవరైనా చాలా ముఖ్యమైన వారి దగ్గరికి ఎడుతున్నారనుకోండి, వారికి బాగా తెలుసున్న వారిని ముందు ఆశ్రయించి వారిని పట్టుకుని ఏమంటే కొంచెం నన్ను పరిచయం చేయండి అని తీసుకెళ్తే ఈయనండి ఫలానా అంటే ఈయన వలన ఆయనతో చక్కగా మాట్లాడతారు కదా. అందుకని అలా ముందు కొమ్మనని తీసుకుని వచ్చారు, ఎందుకు ప్రీతి కలిగిందో చెప్పడానికి. ఇప్పుడు కొమ్మన ఈ మాట చెప్పిన తర్వాత హరిహరనాథుడు విజయం చేస్తున్నాడు, నీతో మాట్లాడతాటన్నారు. ఏమి భాగ్యం, హరిహరనాథుడు నాతో మాట్లాడడానికి రావడమా? తండ్రి గారు ఏరి అని ఇలా చూశారు. మహానుభావుడు కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ హరిహరనాథుడి యొక్క పాద మంజీరముల సవ్వళ్లు వినపడుతుండగా ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. రెండు కన్నుల వెంట ఆనంద బాష్పధారలు కారిపోతూ తిక్కన గారు రెండు చేతులు కైమోడ్చి ఇలా లలాటమునకు తగల్చి ఒక పక్కకి వెళ్ళి వంగి నమస్కరించి నిలబడ్డారు. నిలబడి ఆయన ఆనాడు చెప్పినటువంటి పద్యం ఆంధ్ర సాహిత్యంలోనే ఒక మణిపూస. కరుణారసము పొంగి దొరపడి చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార, గురి అయిన చెలుమున వెలసిన లోక రక్షణమనంగా ప్రథమాద్రినేతించు భానుబింబము నాన వరమున కౌస్తుభ రత్నమొప్ప, హరినీల పాత్రిక సురభి చందనమున్న గతినాభి ధవళ పంకజము మెరయ, సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, నా మనసు ఆనంద మగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అని చెప్పారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ ఎదురుగుండా నిలబడినటువంటి మూర్తిని కింద నుంచి పైకి వర్ణించట్లేదు, పైనుంచి కిందకి వర్ణిస్తున్నారు. ముందు చూడగానే ఇలా కదండి చూస్తాం, ఆ సహజత్వం, ఆ చూడగానే ఆ ఆనందంతో నోటి వెంట వచ్చిన మాట. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఆ తల మీద పెట్టుకున్నటువంటి చంద్రవంక శివస్వరూపంగా ఈశ్వరుడు ధరిస్తాడు. ఇప్పుడు దాని నుంచి అమృత బిందువులు స్రవిస్తూ ఉంటాయి. అదేగా యజుర్వేదంలో మనం చెప్తాం, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక మౌలి అని. ఆ పెట్టుకున్నటువంటి చంద్రవంక మించి పడుతున్నటువంటి అమృత బిందువులలో తడుస్తూ ఉంటాడు స్వామి అని. కాబట్టి అవి ఆ అమృత బిందువులు పడుతున్నాయి. అమృత బిందువులు పడుతున్నటువంటి చంద్రవంకని శిగ మీద ఆభరణంగా ధరించినటువంటి శివస్వరూపంగా తల దర్శనమైంది. తిక్కన గారు అన్నారు, అది అమృత బిందువులు కాదు, నా మీద చూపిస్తున్నటువంటి కరుణామృత రసాన్ని వర్షింపజేస్తున్నాడన్నారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జాలువార. ఇప్పుడు నాభివంక చూశారు, ఇలా తలవంక చూసి ఇలా చూశారు. చూసేటప్పటికి నాభి దగ్గర ఎలా కనపడింది? హరినీల పాత్రిక సురభి చందనమున్న ఆ నాభి దగ్గర నుంచి చూసేటప్పటికీ ధవళ పంకజము మెరయ, ఒక తెల్లటి పద్మం ఒకటి నాభి కమలంలోంచి ఇలా పైకొచ్చి నిలబడి ఉంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వ్యుత్పత్తి స్థానం. ఆ
పద్మం ఆ నాభి గొట్టం, ఆ నాభిలోంచి తామర యొక్క తూడు పైకి లేచింది. అలా ఎవరి నాభిలోంచి తామర పైకి వచ్చిందని మనం చెప్పుకుంటాం? విష్ణు స్వరూపానికి. కాబట్టి తలవంక చూస్తే శివస్వరూపం, నాభివంక చూస్తే విష్ణు స్వరూపం. ఇప్పుడు ఇలా మళ్ళీ తలపైకెత్తి చూశారు ఈ కంఠం దగ్గరికి. గురి అయిన చెలుమున లోకరక్షణ మనంగ గళమున ఛాయదోప, తెల్లటి కంఠం మీద నల్లటి మత్స కనపడింది. హాలాహల భక్షణం చేసి కంఠంలో ఆ హాలాహలాన్ని నిలబెట్టేసుకున్నప్పుడు నీలకంఠుడన్న పేరుతో ఆ కంఠం నీలమైనటువంటి రంగుని పొందింది. ఆ నీలకంఠుణ్ణి చూశారంటే ఇప్పుడు కంఠం దగ్గర చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? మళ్ళీ శివదర్శనం. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకి చూశారు, గుండెల దగ్గరికి చూసేటప్పటికీ కౌస్తుభరత్నం కనపడింది. ప్రథమాద్రినేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభరత్నమొప్ప. ఆ తూర్పు కొండ మించి వచ్చేటటువంటి సూర్యకిరణములు ఎటువంటి ప్రకాశంతో ఉంటాయో అటువంటి కాంతి వెదజల్లుతున్నటువంటి కౌస్తుభమని కనబడింది. ఇప్పుడు ఇలా చూస్తే శివుడు, ఇలా చూస్తే విష్ణువు, శివకేశవులు రెండూ కలిసిన స్వరూపంగా తనకి దర్శనమిచ్చారు. ఇది ఎలా ఉందన్నారంటే, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. సురనది అంటే గంగ, కాళింది అంటే యమున. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. తెల్లటి గంగ నల్లటి యమున కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. ఒక పెద్ద కాంతి వలయం ఇలా ముందుకొచ్చేస్తే ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నట్ట. నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఆనందము అన్న మాటకు అర్థం వేరు, సుఖము అన్న మాటకు అర్థం వేరు. సుఖము అంటే మీ లోపలది కాక మీ పైనున్న వాటి యొక్క సంపర్కము చేత లోపల ఒక సంతృప్తి భావన పైకి కాసేపు ఉద్భుతమైతే సుఖం అంటారు. నేను లడ్డూ తిన్నాను అనుకోండి, కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉద్భుతం అవుతుంది, దానికి సుఖమని పేరు. లోపలే పుట్టి లోపలే పెరిగి లోపల పెరిగిన దాని వలన పైనున్న వాటి నుంచి తెగిపోయి, అంటే పైనున్న వాటితో సంపర్కము విడిపోయి తాను ఆనంద మగ్నుడైపోయి తనలో ఉన్న ఆనందంలో తాను లయమైపోతే దానికి ఆనందం అంటారు. ఆనందమునకు వేరొక సంపర్కం ఉండదు. పైనుంచి ఏదో వస్తే ఆనందం ఉండదు. లడ్డూ తింటే ఆనందం వచ్చిందండి, దోశ తింటే ఆనందం వచ్చిందండి అనకూడదు. ఆనందము లోపల పుడుతుంది. అందుకని పైన కన్నులు మూసి ధ్యానము చేసినప్పుడు మూడు ఒకటైతే పుట్టేది ఆనందం. అలా కాకుండా పైన ఉన్న వస్తువు యొక్క సంపర్కము చేత కాసేపు సంతోషమన్న అనుభూతి కలిగితే అది సుఖము. కానీ అది దుఃఖస్వరూపము. సుఖమే దుఃఖము. ఎందుకో తెలుసా అండి? ఇంకో 4 లడ్లు తినేస్తే కక్కు వస్తుంది. అంటే సుఖము కాదు, దుఃఖము కాదు. దుఃఖము సుఖంగా ఉంటుంది ఒకసారి. ఎందుకో తెలుసా అండి? ఆఫీసులో చాలా, ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోపెట్టి ఇంటరాగేషన్ చేసి బాధ పెడుతున్న రోజుల్లో గభాల కొంచెం బాగా జ్వరం వచ్చి తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏసీ రూమ్లో పడుకోబెడితే అదే సంతోషం. చాలా మంది అలా అనారోగ్యం పాలు అయిపోతుంటారు కూడా వెళ్ళిపోవడానికి, మీరు చూడండి. కాబట్టి అప్పుడు అది దుఃఖమా అంటే సుఖం. ఒక్కొక్కసారి సుఖము కాసేపటికి దుఃఖంగా అయిపోతుంది. అందుకే అవేవి శాశ్వత ప్రాతిపదికన ఉండేవి కావు సుఖము దుఃఖము అనేటటువంటివి. ఆనందం ఒక్కటే శాశ్వతము, అది మన స్వరూపము కనుక. కాబట్టి ఇప్పుడు నా మనసు ఆనందమగ్నముగా చేసి, ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పైన కనపడిన వస్తువు వల్ల వస్తోందా, లోపల కనపడుతున్న వస్తువు వల్ల లోపల పెరుగుతోందా? ఈ మాటలు వాళ్ళ ఆవిడికి వినపడ్డాయండి మీరు అడగకూడదు. ఎందుకని? ఆయనకి లోపల కనబడుతున్నాడు, పైన కనబట్టలేదు. వాళ్ళ ఇంట్లో కొమ్మన వాళ్ళ ఇంట్లో బయట కనబట్టలేదు, ఆయనకి లోపల కనబడుతున్నాడు. ఆయనలో హరిహరనాథుడు కనబడుతున్నాడు. దానివల్ల ఆనందము ఉద్భుతమైంది. ఆ ఆనందములో ఆయన ముందు తిక్కనగారు కనబడుతున్నారు. ఇలా నమస్కారం చేస్తూ కన్నుల నీటితో పక్కకి ఒదిగి నిలబడి, నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు నా ముందు నిలబడ్డాడు. నిలబడి, తిక్కన నేను నిన్నొక కోరిక కోరుదామని వచ్చాను. ఎవరు? సర్వేశ్వరుడు. ఎవరిని? తిక్కన గారిని. లోకంలో ఉండే సంప్రదాయం ఏమిటి? అలా కనపడాలని అందరూ కూర్చుంటారు. కనపడిన తర్వాత ఏం చేస్తారు? ఓ స్తోత్రం చేస్తారు. తర్వాత ఆయనేమంటాడు? నీకేం కావాలంటాడు. అప్పుడు వీళ్ళు ఏమనాలి? ఏదో అడగాలి. కానీ ఇప్పుడు ఏమైంది? తారుమారైంది. ఈయన అలా ధ్యానం ఏం చేయలేదు, కానీ ఆయనే వచ్చాడు.
ఆయనే వచ్చేస్తే అకస్మాత్తుగా గుర్తుపట్టడేమో అని తండ్రిని కూడా తీసుకొచ్చారు. కొమ్మన గారు చెప్పారు, ఈ శ్లోకానికి సంతోషించి తాను వస్తున్నానని నీకు చెప్పమని నన్ను కబురు చేసి తీసుకొచ్చారు హరిహరనాథుడు అన్నారు. ఇప్పుడు తిక్కన గారి వల్ల ఎవరు సంతోషించారు? తండ్రి గారు సంతోషించారు. తండ్రి గారిదే సామాన్యమైన వంశమా? మహాపురుషులు తిక్కన గారి వంశంలో అంతా. ఇప్పుడు ఆయన నిలబడి అన్నారు, తిక్కనా నాదో కోరిక. స్వామి, సమస్త జగత్తుకి కోరికలు తీర్చగలిగిన వాడివి, నీ కోరికనే తీర్చడమా? ఏమి ఆజ్ఞ? మీకు నేను ఏదైనా చెయ్యడం అంటే మీరు నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని నాకు ధన్యతనివ్వడం, ఇది నేర్చుకోవలసింది. నేను ఇది అని ఎప్పుడూ చెప్పకో, నేను ఇదిగా స్వీకరింపబడ్డానని చెప్పప్పుడు ధన్యత. లేకపోతే ఎన్ని ఉన్నా ఇంటూ సున్నా, ఎందుకు పనికిరావు. నేనని ఎన్నడూ చెప్పవద్దు. ఈశ్వరానుగ్రహం చేత నాకు ఇది సంక్రమించిందని చెప్పాలి. హనుమని కౌగలించుకుని శ్రీరామాయణంలో నీకు నేనే ఉపకారం చేయగలను, మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం. నేను నీకేం ప్రత్యుపకారం చేయగలనని రాముడంటే, నా చేత మీరు సేవ చేయించుకోవడమే నాకు ఉపకారం అన్నారు హనుమ. ఇది నేర్చుకోవలసిన విషయం మనిషి. తిక్కన గారు అన్నారు, ఇంకొకడైతే విర్రవీగిపోవాలి ఈ స్థితికి. ఆయన అలా విర్రవీగిపోలేదు. ఆయన అన్నారు, లోకముల కోర్కెలు తీర్చగలిగిన వాడివి, నేను నీకు తీర్చడం ఏమిటి అంటే, నీ కోర్కె తీర్చిన వాడను నేనన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించబోతున్నావు. నా జన్మ ధన్యమైంది తండ్రి, ఏమి ఆజ్ఞ నా చేత ఏం చేయించుకోబోతున్నావు అన్నారు. ఇది వినయం అంటే. హరిహరనాథుడు అన్నాడు, మహాభారతం మిగిలినటువంటి పర్వములన్నీ ఆంధ్రీకరించి నాకు అంకితం ఇస్తావా అని అడిగాడు. ఎంత గొప్ప తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు గర్వపడవలసిన సందర్భం. ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి, ఆయన ఫోటోలు పెట్టుకోవాలి, ఆయనకి పూజ చెయ్యాలి, ఆయన మీద ఒక పద్యం నేర్చుకుని మనం తరించాలి. ఇది తిక్కన గారంటే. ఆయన అన్నారు, అంతకన్నా భాగ్యమా తండ్రి అంటే, నేను నిన్నే ఎందుకు అడిగానో తెలుసా అంకితం ఇవ్వమని? నేను నిన్నే అడగడానికి ఒక కారణం ఉంది. వేదము యొక్క హృదయమును అర్థం చేసుకుని అనుష్ఠించావు కనుక అన్నాడు. వేదము యొక్క హృదయము శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. కాబట్టి శివకేశవ భేదం లేకుండా నువ్వు పరతత్వాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నావు. అందుకే నీ ప్రవర్తన చేత, నీ అనుష్ఠానం చేత నేను తృప్తి పొందాను. తిక్కన, నీకు నేను అనుగ్రహిస్తున్నాను, మహాభారతాన్నంతటినీ ఆంధ్రీకరించి నాకు అంకితం ఇయ్యన్నారు. అంతకన్నా ఆనందమా తండ్రి? తప్పకుండా మీకు అంకితం ఇస్తానన్నారు. ఇప్పుడు చెప్పండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వాలి అంటే అరణ్య పర్వంలో శేషాన్ని కానీ తిక్కన గారు పూర్తి చేస్తే, అంతకు ముందు ఉన్న భాగం నరుడికి అంకితమైంది నన్నయ్య గారి వల్ల. ఇప్పుడు అందులో మిగిలిన సగాన్ని మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వడం అంటే నరోచ్చిష్టం అది. అందుకని తిక్కన గారు విరాట పర్వం దగ్గరికి వెళ్ళారు. అందులో సందేహం ఏం లేదు. కాబట్టి విరాట పర్వం నుంచి ప్రారంభం చేసి 18వ పర్వం వరకు పూర్తి చేశారు. దీన్ని హరిహరనాథుడికి అంకితం చేశారు. అంతటి మహానుభావుడు ఆయన ఆ విరాట పర్వాన్ని ప్రారంభం చేస్తూ పరమ మంగళప్రదంగా అందులో పాత్రలని పరిచయం చేస్తూ రేపటి రోజున మహాభారతంలో విరాట పర్వంలో ఇంకా అక్కడి నుంచి అంటే అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి పంచపాండవులు ద్రౌపదీ సహితంగా ప్రవేశిస్తూ ఉంటారు. ప్రవేశించే ముందు ఉండేటటువంటి కథాభాగంతో నేను రేపటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళ మహాభారతానికి సంబంధించిన నేపథ్యాన్ని ఆవిష్కరించడం అనేది చాలా చాలా అవసరం కనుక తిన్నగా విరాట పర్వాన్ని ప్రారంభించడం కన్నా మహాభారత ప్రయోజనమును గురించి 4 మాటలు చెప్పడం ధర్మం కనుక ఇవాల్టి ప్రసంగాన్ని ఆ నేపథ్యాన్ని ఆవిష్కరించడానికి తీసుకున్నాను. యథార్థానికి విరాట పర్వం మొదలుపెట్టినట్టే. ఎందుకంటే శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప అన్న శ్లోకం, అలాగే కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేక అమృతంబు జాలువారా అన్న శ్లోకం అన్న పద్యం, ఇవి
తిక్కన గారు ఆంధ్రీకరించినటువంటి విరాట పర్వంలో ప్రారంభంలో ఇచ్చినటువంటి పద్యాలే. కాబట్టి రేపు విరాట పర్వం యొక్క ప్రారంభాన్ని మనం చక్కగా చేసుకుందాం. రేపు మిగిలినటువంటి భాగాన్ని ప్రారంభం చేస్తాం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి నేను మీతో భారతం యొక్క ఉపోద్ఘాతాన్ని కొంత అందించి ఉన్నాను. అది 4 వేదములకు తుల్యమని, పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించిందని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వారు ధర్మానుష్ఠానమును తెలిసి మనుష్య జన్మ యొక్క ప్రయోజనములు సిద్ధింప చేసుకోవాలి కనుక పంచమ వేదమైన భారతాన్ని చదువుకుంటే మనం ఆ ధర్మానుష్ఠానం ఎలా చెయ్యాలి అన్న విషయం మనకి అవగతం అవుతుందని నిన్నటి రోజున మనం ఆ విషయాన్ని ప్రస్తావన చేసుకుని ఉన్నాం. కవిత్రయంలో ప్రత్యేకించి చతుర్థ పర్వమైనటువంటి విరాట పర్వం దగ్గర నుంచి తిక్కన గారు ఆంధ్రీకరించడానికి పూనిక వహించి ఉన్న సమయంలో ఆయనకి హరిహరనాథుని యొక్క అనుగ్రహం, హరిహరనాథ దర్శనం వారికి అయిందని, అయినప్పుడు ఆయన పొందినటువంటి ఆ ఆనందానుభూతిని వారు వాక్కుల ద్వారా ఎలా ఆవిష్కరించారు అన్న విషయాన్ని నిన్నటి రోజున ప్రస్తావన చేసి ఉన్నాను. తిక్కన గారు వస్తుంటుంది ఎక్కువ అలవాటు. తిక్కన గారు మహానుభావుడు, ఒక గొప్ప సంకల్పం. వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభం చేస్తూ అంటారు ఈయేష అంటారు. ఈయేష అంటే సంకల్పం చేయడం. సాధారణంగా మనుష్య జీవితం ఎలా ఉంటుందంటే మనసు విచ్చలవిడిగా ఇంద్రియములను గుర్రములు విడిచిపెట్టి ఎటువైపు లాగేసిందో అటువైపుకి ఏడ్వబడమే తప్ప నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి నేను ఈ ఒక గొప్ప పని అన్నదాన్ని నేను ఎందుకు చెయ్యలేను, నేను చేసి తీరుతాను, నా వల్ల అవుతుంది అని త్రికరణ శుద్ధిగా, అంటే సంకల్పం చేయలేదు అనిపించుకోకుండా ఉండడానికి ఏదో సంకల్పం చేయడం కాదు, ఇది నేను చెయ్యాలి అని త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి ఆ సంకల్పం నిజం కావడం కోసమని చెప్పి అహర్నిశలు శ్రమించగలిగి దానినే పరమ ప్రయోజనంగా స్వీకరించగలిగినటువంటి చిత్తశుద్ధి, అటువంటి ధృతి, అటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మహాభారతం గురించి ఒక్కసారి విహంగ వీక్షణం చేసే ముందు ఆలోచించండి. తిక్కన గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తిక్కన గారు చాలా కష్టాలు పడ్డారు జీవితంలో. ఎందుచేత అంటే ఆయన ఏ ప్రభువుని నమ్ముకున్నారో ఆ ప్రభువు సింహాసనము నుండి తొలగింపబడ్డాడు. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించారు. అటువంటి సమయంలో తిక్కన గారు మనుమసిద్ధికి అజ్ఞాతవాసం చెయ్యడానికి ఆశ్రయం తన దగ్గర కల్పించడమే పెద్ద రాజద్రోహం కింద పరిగణింపబడుతుంది. అటువంటి రోజులలో తాను నమ్మినా తనని నమ్మినా ప్రభువుకి ఆశ్రయం కల్పించడమే కాకుండా మళ్ళీ ప్రభువుని అధికారంలోకి తీసుకురావడం కోసమని తాను సాహసం చేసి కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను మహాభారతాన్నంతటినీ కూడా విపులీకరించి ఆయన నీకేం కావాలి కోరుకో అని అడిగితే నేను మళ్ళీ మా ప్రభువైన మనమసిద్ధిని సింహాసనం మీద చూడాలనుకుంటున్నాను అని తన అభిమతాన్ని వ్యక్తం చేసి గణపతి దేవ చక్రవర్తి యొక్క సహకారంతో మళ్ళీ తన ప్రభువైన మనుమసిద్ధిని సింహాసనం మీదకి ఎక్కించారు. అంటే ఆయన ఎంతటి నిస్వార్థమైనటువంటి రాజభక్తి తత్పరుడు, ఆయన ఎంతగా వేదాన్ని నమ్మారో, ఎంత అనుష్ఠించారో, ఎంత స్వార్థత్యాగం ఉన్నటువంటి వ్యక్తో, ఎంతటి పట్టుదల ఉన్న వ్యక్తో మీకు అర్థమవుతుంది. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అంటారు, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 17 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించటొప్పు బుధ సంతోషంబు నిండారగన్ అంటాడు. నిజంగా పద్యం చదివినప్పుడు ఎంత గొప్ప సంకల్పం అనిపిస్తుంది. ఒక్క పద్యాన్ని మహాభారతంలో రచన చెయ్యడం అంటే మాటలు కాదు. ఒక కృష్ణరాయబార సన్నివేశం లాంటి సన్నివేశాన్ని ప్రౌఢిమతో రచన చేయాలంటే ఎన్నో విషయాల పరిజ్ఞానం ఉండాలి. వ్యాసుడి యొక్క హృదయాన్ని అందుకోగలగాలి. దానికి తగినటువంటి తెలుగు మాటలు పడాలి. 15 పర్వాలు ఎంత గొప్ప సంకల్పం అండి. అందున మొదలు పెడుతూ ఆయన విరాట పర్వానికి పెద్దపీట వేసి మాట్లాడారు. హృదయాహ్లాది
ఈ విరాట పర్వం చదివినప్పుడు హృదయమునకు ఆహ్లాదం కలుగుతుంది అన్నారు ఆయన. చతుర్థము అంటే 4వ పర్వం, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. చతుర్థము ఊర్జిత కథోపేతంబు అంటే మంచి పట్టు కలిగినటువంటి కథ. ఎందుచేత అంటే మీరు చూడండి, శ్రీరామాయణంలో సీతారాముల వివాహం అయిపోయిన తర్వాత ఇంకా రామావతార ప్రయోజనం నెరవేరాలంటే, రావణ సంహారం జరగాలంటే ఇంకా కథ కొనసాగింపు ఎలా జరుగుతుందని మనం ఆశ్చర్యపోతున్న సమయంలో అనుకోకుండా మందర వెళ్లి కైకతో మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకుని సీతారాముల అరణ్యవాసం నిశ్చయమైనట్లే మహాభారతంలో కూడా అజ్ఞాతవాస ప్రారంభమై ధర్మరాజు తన తమ్ములతోటి భార్య ద్రౌపదీదేవితోటి కలిసి విరాటరాజు యొక్క నగరంలో ప్రవేశించి వాళ్ళ జీవితం ఏదో సాఫీగా ఎవరికీ తెలియకుండా గడిచిపోతున్న వరకు బాగుంటుంది. కథ రసపట్టులోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే కీచకుడు ప్రవేశించడంతో వస్తుంది. కీచక పాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయమే. ఏదో కేవలం కథ విన్నట్టు ఉండదు. మీరు విరాట పర్వాన్ని ఆశాంతం చదివితే ఎంత కష్టం రా నిజంగా ఈ కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఊర్జిత కథోపేతం నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వం అట. అంటే తిక్కన గారికి ప్రత్యేకంగా విరాట పర్వం మీద ఎంత అభిమానమో మనకు అర్థమవుతుంది. అన్ని రసాలు అందులోనే పండాయి, అదొక్కటే ఒక ప్రబంధ స్వరూపం. నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టం రచయించటొప్పు. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం దగ్గర నుంచి నేను 18 పర్వాలని పూర్తి చేస్తాను. ఎందుకు? బుధ సంతోషంబు నిండారగన్, పండితులు సంతోషించేటట్టుగా, భగవద్భక్తులైన వాళ్ళు చదువుకుని పొంగిపోయేటట్టుగా నేను ఈ భారత కథనంతటినీ 18 పర్వాల వరకు ఆంధ్రీకరిస్తానన్నారు. ఈష అసలు ఆ సంకల్పం ఎంత గొప్పదండి. తిక్కనగారు అటువంటి సంకల్పం చేసి ఉండకపోతే వాళ్ళ తెలుగు భాషలో మహాభారతాన్ని మనం ఇలా చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి తిక్కన గారికి మనం రుణపడ్డాం. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన గురించి ఒక మాట అంటారు. పంచమవేద రూపమైనటువంటి భారతాన్ని ఆంధ్ర భాష చేసినటువంటి వాడు ఏ మహానుభావుడి పేరు చెప్పుకున్నంత మాత్రం చేత పాపములన్నీ తొలగిపోతాయో అటువంటి వారికి నమస్కారం చేసేటప్పుడు నిష్కళంకమై ఏ విధమైనటువంటి శంక లేకుండా మహాపురుషుడైనటువంటి వాడు తిక్కన గారు అన్న ఉద్దేశ్యంతో తల ఉంచి నమస్కరించవలసి ఉంటుంది. అటువంటి తిక్కన గారికి హరిహర దర్శనమైంది. హరిహర దర్శనమైనప్పుడు ఆయన ఆ హరిహరనాథుడు తిక్కన గారిని అడిగినటువంటి పద్యం మహాభారతంలో మకుటాయమానమైన పద్యం. నేను ఎందుకు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే, రామచంద్రమూర్తికి అంకితం ఇస్తాను అన్నారు పోతన గారు. తిక్కన గారు నేను అంకితం ఇస్తాను అని అడగడం కాదు, నాకు అంకితం ఇయ్యి అని భగవంతుడు అడిగాడు. ఆయన అడగడం కూడా ఎంత గొప్పగా అడిగాడంటే, తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే దీనికెడ నియ్యకొని వెట్కమాని కృతిపతిత్వమర్ధించి వచ్చితి తిక్క శర్మ. ఆ పిలవడం కూడా ఎంత అందమైనటువంటి పిలుపో చూడండి. ఓ తిక్క శర్మ, నిన్ను నేను అర్థించి వచ్చానయ్యా అన్నాడు. ఎవరు? హరిహర స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే. వేదములనేటటువంటి చెట్టు చివర పండినటువంటి పండు పంచమ వేదమైనటువంటి భారతం, అందులో ప్రస్తావన చెయ్యబడని ధర్మం అన్నది లేదు. అటువంటి దాన్ని ఆంధ్రీకరించడం కోసమని చెప్పి సిద్ధపడిన ఓ తిక్క శర్మ, నీవు ఆంధ్రీకరిస్తున్నటువంటి ఈ భారతాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడగడానికి, నిన్ను అర్థించడానికి నేను వచ్చాను అన్నారు. అంటే తిక్కన గారు నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, ఆయన ఆవిష్కరించినటువంటి వినయం, ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించి తాను హరిహర స్వరూపాన్ని, ఒక హరిహరనాథుణ్ణి ఒక కోరిక కోరుతారు. ఇంతకు నేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి అత్యంత విభూతి పెంపగునట్టి నిను కొనియాడ చేతదానెంతటి పెద్ద నీ కరుణనిట్లు పదస్థుడనైతి ఇంక జన్మాంతర దుఃఖముల్ తొలగనట్లుగా చేసి సుఖాత్ము చేయవే అని అడిగారు. నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది. పోతన గారు ఏమడుగుతారో తిక్కన గారు అదే అడుగుతారు. పోతన గారు కూడా మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే సమయంలో
దేని కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అంటే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢిబ్బకున్నని చెప్పుకున్నారు. నేను శ్రీకైవల్య పదం చేరడం కోసమే నేను ఈ ఆంధ్రీకరణ చేస్తున్నాను అన్నారు. శ్రీకైవల్యం అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందినది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. తిక్కన గారు కూడా ఆయనని అడిగినప్పుడు, ఆ హరిహరనాథుణ్ణి అడిగినప్పుడు ఆయన అడిగిన కోరిక కూడా ఇదే. నా వాణి, నేను చెప్తున్న భారతం, నేను ఆంధ్రీకరిస్తున్న భారతం అంతటి సమున్నత స్థాయి పొందుతుంది అంటే అది కేవలం నా గొప్పతనం కాదు స్వామి, నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆంధ్రీకరించు అని ఆజ్ఞాపించడం వల్ల నాకు ఆ శక్తి కలిగి నేను ఆంధ్రీకరించగలుగుతాను. తండ్రి, నాదొక్క కోరిక, మళ్ళీ జనన మరణ చట్రములో నేను ఇరుక్కోకుండా, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, ఇదే ఈ శరీరము చిట్ట చివరిసారి పడిపోవడమై నేను మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మోక్ష పదవి నాకు లభించుగాక, అట్లా నీవు నన్ను అనుగ్రహించాలని ప్రార్థన చేశాను. ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇవన్నీ ఎక్కడండి? తపస్సులో కాదు, కేవలం ఇంట్లో తిరుగుతూ ఏదో గుమ్మం దగ్గర అలవోకగా గోడకి జారగిలబడి ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి అంతర్ముఖత్వం కలిగి సిద్ధించినటువంటి స్థితి. జనన మరణాదులైన సంసార దురితములకు అగపడకుండంగ దొలగ్గు తెరువు కను వెలుంగు నీకిచ్చితి ననిన లేచి నిలిచి సంతోషమెదనిండ నిలవుకొనగా. ఆయన అన్నారు, జనన మరణములనేటటువంటి సంసార ప్రవాహంలో మళ్ళీ నువ్వు పడిపోవలసిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఒక వెలుగొకటి నీకు రావాలి. ఆ వెలుగు నీకు నా అనుగ్రహం చేత సిద్ధిస్తోంది అన్నారు. ఆ వెలుగు అంటే అదే జ్ఞానము. జ్ఞానము అదే భాష, కాంతి, అదే ఆత్మ. నీకు తెలియబడుతోంది, నీవే ఆత్మ అని తెలియబడుతోంది. నీవు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతున్నావు. ఆ వెలుగు నా చేత నువ్వు పొందుతున్నావు కనుక ఇక నువ్వు జనన మరణ చక్రమునందు పడవు, సంసారమునందు ఉండడం అన్నది తటస్థించదు. ఇదే నీకు చిట్ట చివరి జన్మ. ఈ శరీరం ఈసారి పడిపోవడమే ఆఖరిసారిగా శరీరం పడిపోవడం. ఇంకొకసారి శరీరం పడడం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి నువ్వు పుట్టవు కనుక. ఈ స్థితి మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి సంకల్పం చేసిన తిక్కన గారికి హరిహరనాథుడు తనంత తానుగా నడిచి వచ్చి తిక్కన గారి తండ్రి కొమ్మన గారితో తనని తాను పరిచయం చేయించుకుని కృతిపతిత్వాన్ని అర్థించి తిక్కన గారికి ఇచ్చినటువంటి గొప్ప వరం. అటువంటి తిక్కన గారికి మనం వారసులం అవ్వడం, అటువంటి తిక్కన గారు రచించినటువంటి తెలుగు భారతం మనం చదువుకోగలగడం నిజంగా మనకి, మా తెలుగువారం అయినందుకు మనందరం పొంగిపోవలసినటువంటి విషయం. ఏమి తెలుగు చేశాడో మహానుభావుడు 18వ పర్వం వరకు చేశాడు. విరాట పర్వం కథలోకి ప్రవేశిస్తే తిక్కన గారు ఈ అనుగ్రహం పొందినటువంటి స్థితి తరువాత ధర్మరాజు గారు తన చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ధర్మరాజు గారు బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు అని మీరు అంటున్నారు కదా. ధర్మరాజు మాట్లాడడానికి ఆయన అరణ్యవాసం కదా చేస్తున్నాడు. అప్పటికి విరాట పర్వం నాటికి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. 12 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం ఒక రకంగా తేలికే. ఎందుకో తెలుసా అండి? ఒక్కటి వదిలిపెట్టగలిగితే అది తేలిక. నేను ఇన్ని భోగాలు అనుభవించిన వాణ్ణి ఇలా అడవిలో ఉండడమా అన్న బాధ ఒక్కటి విడిచిపెట్టగలిగితే ధర్మరాజు గారు ఎన్ని సౌఖ్యాలు పొందాలో అన్నిటినీ అక్కడ పొందేశారు. ఎందుకు పొందగలిగారని నేను అంటున్నానో తెలుసా అండి? ఆయనకి మహాత్ముల యొక్క సందర్శనమైంది. ప్రత్యేకించి అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి వచ్చారు. మార్కండేయ మహర్షి వచ్చి జనన మరణాదుల గురించి, సంసార చక్రం గురించి, ఎలాగో మొదలుపెట్టాను కాబట్టి వరుసగా పర్వాలన్నీ చెప్పేటప్పుడు మీరు వింటారు. ఆ అరణ్య పర్వంలో ధర్మరాజుకు బోధ చేస్తారు. ఈ బ్రహ్మాండంలో ఎన్ని రకాల తీర్థాలున్నాయో, ఎన్ని పుణ్యనదులున్నాయో, ఎన్ని క్షేత్రాలున్నాయో అన్నిటినీ చెప్తారు ఆయనకి. అన్నిటినీ విన్నాడు ధర్మరాజు గారు.
ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఆయన తమ్ముళ్ళైనటువంటి భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపది, కుంతీదేవి రాలేదు. కుంతీదేవి వాళ్ళ భార్య అయినటువంటి ద్రౌపదీదేవి చేతిలో పాండవుల్ని పెట్టి, అదేమి మాట అండి, పాండవుల్ని ద్రౌపదీదేవి చేతిలో పెట్టడం ఏంటి, ద్రౌపదిని కదా పాండవుల చేతిలో పెడతారు అని మీరు అనుకోవచ్చు. కాదు, తల్లి హృదయం ఎలా ఉంటుందో తెలుసా అండి. తల్లి కొడుకుల్ని పంపించేటప్పుడు తాను వెళ్ళలేదు అంటే అంత కష్టంలో, నేను పిల్లల్ని ఎంత కంటికి రెప్పలా చూసుకుంటానో అలా నేను పక్కన లేకపోయినా చూసుకోగలిగినటువంటి వ్యక్తి ద్రౌపదీదేవి అని ఆవిడికి అంత విశ్వాసం కోడల మీద. తన బిడ్డల్ని ద్రౌపదీదేవికి అప్పజెప్పింది, చెప్పుకుంది విరాట పర్వంలో ఒక చోట. ద్రౌపదీదేవి నాకు అప్పజెప్పింది అత్తగారని చెప్పుకుంది. అది పొందవలసిన స్థితి. కాబట్టి ఇప్పుడు పాండవులు ద్రౌపది వచ్చారు అరణ్యవాసానికి. మరి ఈ బ్రాహ్మణులందరూ ఎక్కడి వారు అంటే, ధర్మరాజు వెడుతున్నది అరణ్యవాసానికి కదా, మనమెందుకులే వెనకాతలా అని వాళ్ళు ధర్మరాజుని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు ధర్మరాజుని అంటే ఒక్కటే కారణం. బ్రాహ్మణుడు అన్నవాడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఒకటి చెప్తారు పెద్దలు. సంతోషోహి ద్విజన్మనాం. ఇది ఉంటే సంతోషంగా ఉంటానన్నవాడు బ్రాహ్మణుడు కాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా సంతోషంగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. నాకు ఇది ఉంటేనే సంతోషంగా ఉంటానండి, నాకు అది లేదు కదండి అంటే అది ద్విజుడు అవడానికి అర్హత రాదు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం చెప్తారు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతికి వేరుగా ఆభరణాలు అక్కర్లేదు. యతి పురుషుడికి ఉండవలసినటువంటి ఒకే ఒక్క లక్షణం ఏమిటి అంటే యతీనాం భూషణం జ్ఞానం. యతికి జ్ఞానం ఉండాలి. జ్ఞానము అంటే లౌకికమైన శాస్త్రములతో కూడినటువంటి జ్ఞానం కాదు, పునరావృత్తి రహిత శాశ్వత స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. దాని చేత నిత్యతృప్తుడై ఉండాలి. అటువంటి వాడెవరుంటారో ఆయన యతి పురుషుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 85 సంవత్సరముల వయస్సు శరీరానికి దాటిపోయిన తర్వాత కూడా కామకోటి పీఠంలో హాయిగా ఆయన కూర్చుంటే, నాతో మా శంకర్ గారు అంటుంటారు, ఆయన పీఠంలో ఉంటే 5 కిలోమీటర్ల మేర నిలబడి ఉండేవారు భక్తులు ఆయన దర్శనానికి. అటువంటి స్థితి ఉన్నవారు అయినా కూడా ఆయన దేనితోనూ సంఘం పెట్టుకోకుండా ఆ వయస్సులో రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్లు నడుస్తూ పాదయాత్ర చేస్తూ దేశం నలుచెరగులా నడిచి ధర్మప్రచారం చేసి, ఆయనకి నిద్రపోవడానికి ఒక పాక కూడా లేకపోతే ఒక దేవాలయం మెట్ల ముందు పడుకుని నిద్ర లేచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో ఎందుకు, మీరు ఇక్కడే అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన క్యాసెట్ వేసి చూపించినప్పుడు మీ అందరూ చూశారు గురు పౌర్ణమి సందర్భంలో. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు యతీనాం భూషణం జ్ఞానం, యతికి ఉండవలసినటువంటి ఆభరణం జ్ఞానం. సంతోషోహి ద్విజన్మనాం, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి లక్షణం నిత్యతృప్తుడై ఉండాలి. నాకు ఇది లేదని ఏడవకూడదు. ఎప్పుడూ అన్నీ ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి, అంత సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏదో అవలేదనో ఏదో చేయలేదనో ఇంకా తనకేదో రాలేదనో ఏడిస్తే అది బ్రాహ్మణ్యం అనిపించుకోదు. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. శత్రువుని సంహరించడం అంటే పరమ సంతోషంగా బయలుదేరగలిగినటువంటి ఔత్సాహికుడైనటువంటి వాడు క్షత్రియుడు. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి భూషణములు అని పిలువబడతాయి. అవి పైకి కనపడేవి కావు, ఆంతరభూషణములు. కాబట్టి అటువంటి భూషణము ఏది ఉండాలో అటువంటి సంతోషమున్న వాళ్ళు ధర్మరాజు గారితో పాటు అనుసరించి వచ్చినటువంటి బ్రాహ్మణులు. వాళ్ళకి కావలసింది ధర్మరాజు గారి యొక్క అనుష్ఠానం, ధర్మరాజు గారి యొక్క ధర్మ నిరతి, ఆయన్ని చూడడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కలిసి ఉండడం, అంతే. అందుకని బ్రాహ్మణులందరూ ఆయనతో కలిసి వచ్చేశారు. బ్రాహ్మణులందరూ ఆయనతో కలిసి వచ్చేశారన్న మాట బాగుంది కానండి, బ్రాహ్మణులందరూ ఆయనతో పాటు వస్తే వాళ్ళకి అన్నం పెట్టవలసిన బాధ్యత ఎవరిదవుతుంది? ఇప్పుడు బ్రాహ్మణులు ధర్మరాజు గారికి అన్నం పెడతారా, ధర్మరాజు గారు బ్రాహ్మణులకు అన్నం పెట్టాలా? ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఇంతమందికి? ఉంటుందిగా అనుమానం. ఆ అనుమానం రాకుండానే భారతంలో పక్కనే చూపిస్తారు ఒక ఘట్టాన్ని.
ఘట్టం అరణ్యకాండలోది, ఘట్టం అరణ్యపర్వంలోది. కానీ తిక్కన గారేమి మూలంలో వ్యాసుడు కానీ ఆంధ్రీకరించేటప్పుడు తిక్కన గారు కానీ ఆ ప్రస్తావన తెచ్చుకోవడానికి వీలైన రీతిలో ప్రబంధ స్వరూపంగా విరాట పర్వం ఒక్కదాన్ని ప్రారంభం చేసి చెప్పుకుంటున్నా ఎక్కడ కావాలంటే అక్కడ ముడిపడే రీతిలో కథాగమనాన్ని తీసుకెళ్లారు. ఎందుకు వచ్చారు బ్రాహ్మణులు, ఎలా పోషించారు ధర్మరాజు గారు, మీకు నేను చెప్తాను. కొద్దిసేపట్లో వస్తుంది ఆ ఘట్టం, కాబట్టి ఇప్పుడు చెప్పక్కర్లేదు, దాన్ని విందురు కానీ మీరు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఇంతకాలం ధర్మరాజు గారితో ఉన్నారు. ఎందుకున్నారు? ధర్మరాజు గారు అరణ్యవాసంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన అజ్ఞాతవాసంలోకి వెడుతున్నారు. అంటే ఆయన ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు, ఆయన ఎవరూ గుర్తుపట్టకూడదు. ఇదే అడిగాడు జనమేజయుడు. గుర్తుపట్టకుండా ఉండడానికి వాళ్ళేం మామూలు మనుషులు కావు, వాళ్ళ రూపాలే కాదు. అసలు వాళ్ళని చూసేటప్పటికే దేవతా స్వరూపాలు, ఒక్కొక్కరి యొక్క విగ్రహం అలా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం ఎలా? చాలా కష్టం కదా. అలా ఎలా ఉన్నారు అసలు? అది చాలా నాకు అజ్ఞాతవాసం చెప్పన్నారు. అందుకే అజ్ఞాతవాసం చెప్పడం అంటే సముద్రం చెలియలి కట్ట దాటకుండా ఉండడం. ఇంకా కష్టానికి పరాకాష్ట అన్నమాట అండి. అంత ఓర్పు వహించారు పాండవులు. ఎంత కష్టం, ఏ మామూలు కష్టమా? వీళ్ళ కష్టం ఒకెత్తు, ద్రౌపదీదేవి తల్లి అజ్ఞసేని మహాతల్లి ఆవిడ కష్టం ఒక్కటి ఒకెత్తు. ధర్మజుడు బ్రాహ్మణులతో అంటున్నాడు, వాళ్ళకి తెలియదా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నాడని? అయినా వాళ్ళు విడిచి ఉండలేరు, ధర్మరాజుతోటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తాను ఉన్నటువంటి ఆశ్రమాన్ని, తాను ఉన్న పర్ణశాలని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఎక్కడికి వెడుతున్నాడో, ఏ రూపంతో ఉంటాడో, ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియని రీతిలో తన తమ్ములతో భార్యతో కలిసి వెళ్ళిపోవాలి. రాజాధిరాజు, చక్రవర్తి, సమస్త లోకముల చేత గౌరవింపబడ్డవాడు చిట్ట చివరికి ఏ స్థితిలోకి వెడుతున్నాడంటే తనంత తానుగా తానెవరో కూడా ఎవ్వరికీ తెలియకూడదు. ఎంత కష్టమే రానివ్వండి, ఏడాది పాటు నేను ఇంతటి వాణ్ణయా, నన్ను ఇలాగా నా పట్ల ప్రవర్తించడం అన్న మాట నోటి వెంట రాకుండా ఓర్పు వహించాలి. ఆఖరికి విరాటరాజు గారు పాచికలు తీసి కొట్టాడు. కొడితే దెబ్బ తగిలి నెత్తురు కారింది. భరించాడు ధర్మరాజు గారు. ఎంత భరించాడో తెలుసా అండి? మీరు విరాటపురం ఎదర చూద్దురు కానీ ధర్మరాజు గారు అంటే ఎటువంటి వాడో, అర్జునుడిని లోపలికి రావద్దని చెప్పండి అన్నాడు. నెత్తురు చూస్తే చంపేస్తాడు విరాటరాజు. అది ఆయన ఓర్పు అంటే. అంతటి మహాత్ముడు ధర్మరాజు అంటే. అందుకే ఆయన పేరు చెప్తే వర్షాలు పడతాయి. ఆయన పేరు చెప్పుకుంటే చాలు భగవంతుడు సంతోషిస్తాడు. అటువంటి ధర్మరాజు గారు బ్రాహ్మణుల వంక చూసి చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఇంత కష్టం వచ్చింది అని తమ్ముళ్లతో కూడా అనలేదు. కానీ ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెడుతూ ఆయన మొదట మాట్లాడింది బ్రాహ్మణులతోటి. వాళ్లతో అంటాడు, మీ అందరూ ఇంకా నాతో కలిసి రావడానికి అవకాశం లేదు, నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం అంటే ఏదో ఏడాది పాటు అజ్ఞాతవాసంలో ఉంటే ఎవరో ఏదో కనిపెట్టారండి, పూర్తి చేయలేకపోయారు అంటే ఏం కుదరదు. అలా కానీ పూర్తి చేయలేకపోయారు అనుకోండి, మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ ఓ ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంతటి మహావీరుడైనటువంటి భీముడు, అటువంటి అర్జునుడు, అటువంటి నకులుడు, అటువంటి సహదేవుడు, అటువంటి ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడిందండి. ఎక్కడో అరణ్యంలో పర్ణశాలలో ఉంటే సోదరతుల్యుడు దుస్సల భర్త సైంధవుడు వచ్చి ఆవిడ్ని బలాత్కరించి తీసుకుపోయాడు. ఇన్ని కష్టాలు పడ్డారు. నిజంగా ఇంత శక్తివంతులై ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ కష్టాలకి చిట్ట చివరకు వచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి అంటే ధర్మరాజు ఎవరి ఆశీర్వచనాన్ని అపేక్షిస్తున్నాడో చూడండి. వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు, నిత్య తృప్తులైన వాళ్ళు, ఎప్పుడూ సంతోషంతో ఉండేవాళ్ళు, ఇది లేదని ఏడవని వాడు, అసలు ప్రపంచమంతా తనకే అన్నంతగా ఆనందంతో ఉండేవాడు, తనకి ఇది లేదన్న బాధ లేనివాడు ఎవరుంటారో అటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని అడుగుతున్నాడు. కానీ మనసు యందు కుందాడు. ఇంత ధర్మరాజుకి బాధ ఉంది. ఎందుకని? అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వస్తోంది, చాలా కష్టంలోకి వెడుతున్నాం మనం, నాతో పాటు తమ్ముళ్ళు పడాలి. ఇది ఆయన పెద్ద బాధ అంతా, అది ఆ తమ్ముళ్ళ గురించి. కాబట్టి ఆయన అన్నాడు, తెల్లంబుగాది మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకట మాతో మీరు అడవుల నిడుమల పొందితిరి, ఒక భంగిపోయే కాలము ఇది 13 నేడు, మాకజ్ఞాతవాసంబు సలుపంగవలయు ఇందు ధార్తరాష్ట్రులు సూతతనయ సౌబలులను చెరపనవేతురు
చిన్న సన్న ఎరిగిరేని చాలా నెగ్గు వాటిల్లు అట్లగుట మమ్ము ఇంక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నలరై చెరింపుడని అనుగ్రహింపవలయు అని అడిగాడు. ఇంతకాలం మీరు మాతో వచ్చారు, ఒక కాలం ఒకలా వెళ్ళిపోయింది కాలం. 12 సంవత్సరాల కాలం తెలియలేదు. ఎందుకంటే మీరు మంచి మాటలు చెప్పారు, మేము మంచి మాటలు వింటూ వచ్చాం. ఇంతకాలం చక్కగా ఏదో కాలం గడిచిపోయింది. ఇది 13వ ఏడు. ఇది అజ్ఞాతవాసానికి సంబంధించిన కాలం. మాకు అగ్ని పరీక్ష. ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు. ఈ మా అజ్ఞాతవాస కాలం నియమభంగం లేకుండా, ఎవ్వరికీ మేము తెలియకుండా మా అజ్ఞాతవాసం పూర్తవ్వాలి అని మీరు మమ్మల్ని ఆశీర్వచనం చేసి పంపించవలసింది అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషించారు ఆయన యొక్క వినయానికి. సంతోషించి తప్పకుండా వెళ్ళిరండి అని అన్నారు. అన్న తర్వాత ధర్మరాజు గారు ఒక మాట అన్నారు బ్రాహ్మణులతోటి. ఇన్ని కష్టాలు పడుతున్నామే, లోకంలో అసలు మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతంత పరాక్రమాలుండి, ఇంతంత శక్తి ఉండి ఏ నేరం చేశామని మాకు ఈ కష్టం? రాజు ధర్మం పాచికలాడ్డానికి రమ్మంటే రావాలి. ఆ మిష పెట్టి కదా శకుని రెచ్చగొట్టాడు ధర్మరాజుని. నీవు చక్రవర్తి అయ్యుండి పాచికలాడడానికి రమ్మంటే రానంటావేమిటని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే పాచికలాడాను. ఆడిన పాచికలు ధర్మబద్ధమైన పాచికలు కావు. మాకు ఇంత దారుణమైనటువంటి కష్టాలు వచ్చాయి, ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాం. కాబట్టి ఇంతగా మాతో సమానంగా కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగాడు. మీరు బాగా గమనించండి. అందుకే నేను మీతో 1కి 10 మార్లు అన్నది. భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు. ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాట్లాడడం, ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు. ఆయనలో నిస్పృహ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. బాధ కలిగింది, నిరాశ వచ్చింది. మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు. ధర్మరాజంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి, ఇక పాండవులకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయనని సహజ స్థితిలోకి తీసుకురావాలి. ఆయనని సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు. ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి. ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి, దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు. ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు. అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది? ఒక్కటే చెప్పాలి. ఇన్ని తెలుసున్న మీరు బెంబేలు పడిపోతే ఇంకా మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి. మీరు సాధారణంగా వింటుంటారు, కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా విచలితుడు అయ్యాడు అనుకోండి, ఈ మాటే అంటారు. మీరు 10 మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడుంటాడు ఆయన దగ్గర? ఎవరో ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు. మీరు ఎవరు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరికం ఉన్నవాడు. భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి, మీ జీవితాన్ని దిద్దుతాయి, మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా, కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి. ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు. ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు. పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు? ఎలా వచ్చాడు అసలు? పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర? పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడా? ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌమ్యుణ్ణి? వీళ్ళు కష్టాలు పడుతున్నారయా, వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చెయ్యవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా? లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా? లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా? ఎక్కడి వాడి ధౌమ్యుడు? ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడం అంటే, విరాట పర్వం చదివేసుకోవడం అంటే మీరు సరియైన విచారణ లేకుండా చదువుతున్నారని గుర్తు. నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను.
ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు, పురోహితుడు అని తెలుస్తోంది ధౌమ్యుడు. ఎక్కడివాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించారు ధార్తరాష్ట్రులు. వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు. బయటపడి పంచపాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళిపోతున్నారు, మారు వేషంలో తిరుగుతున్నారు. అప్పటికి ఎందుకు అలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో. యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు ఉండడు. కష్టాలు వస్తే ఓర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి. అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్ష అడగండి అంటారు. అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసైనా బతకాలి తప్ప తాను చావడానికి మాత్రం వీల్లేదు. అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు. భారతం వింటే మనకి ఏదో మిడిల్ బెర్త్ దొరకకుండా విండో సైడ్ మిడిల్ బెర్త్ దొరికినంత మాత్రాన పెద్ద కంగారు పడిపోయి దానికి జీవితమే పోయినట్టు ఏమైపోదు. ఏ పాటి కష్టం ఇది అని మీరు వెంటనే ఓ ప్రశ్న వేసుకుని మీరు చాలా హాయిగా గడిపేసి వెళ్ళిపోగలరు. అది చాలదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీ చుట్టూ ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి? అది లేదనుకోండి, ప్రతి చిన్న విషయానికి తాను కదిలిపోవడం, తాను ఊగిపోవడం, కష్టాలన్నీ తనకే ఉన్నాయన్నట్టుగా బాధపడిపోవడం, ఇతరుల్ని బాధ పెట్టేయడం. జరిగినంతకాలం నా అంత వాడు లేడు, నా వల్ల ఇవన్నీ జరిగాయనడం. ఈ వెర్రి పోవాలంటే భారతం చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి. అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు లోకంలో. ఒకనాటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవులు 5గురు అర్ధరాత్రి వేళ నడిచి వెడుతున్నారు. ఆ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుడు అని, ఇది విరాట పర్వంలోని కాదు, నేను మీకు ఈ ధౌమ్యుని వృత్తాంతాన్ని ఆది పర్వంలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను. అంగారపర్ణుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు రాత్రి వేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని ఆ గంగానది ఒడ్డుకొచ్చి రతిక్రీడలలో మునిగి ఉన్నాడు. ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విన్నాడు. విని ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు, ఇక్కడ కేవలం నేనే నా భార్యతో వినోదం కోసం వస్తాను. ఒక నియమం ఒకటి ఉంది, అసుర సంధ్య వేళకి ప్రాతఃసంధ్యకి ముందు ఉన్నటువంటి కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు. ఎందుచేత అంటే ఆ సమయం విషజంతువులకు, భూతములకు, ఉగ్రమైనటువంటి ప్రాణులకు, గంధర్వులకు, దేవతలకు మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం. కాబట్టి ఆ సాయంకాలం ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతములన్నీ కూడా పైకొస్తాయి. అందుకే కదండి నేను ఓ డాక్టర్ గారు నాతో అంటే, నేను ఏదో పాము కరిచినటువంటి సందర్భం గురించి ఎప్పుడో సందర్భం వస్తే నాతో డాక్టర్ గారు అన్నారు, తెల్లవారుజామున పాము కరిస్తే బతుకుతారు కోటేశ్వరారు, చీకటి పడుతుండగా పాము కరిస్తే బతకడం కష్టం అండి అన్నారు. అంటే ఏమండి అలా ఎందుకు తేడా అని అడిగాను నేను. అడిగితే అది పగలంతా ఆకలితో ఉండి చీకటి పడే వేళటికే పైకి వస్తుంది ఆహారం తినడానికి, పగలు ఎలకలు తిరుగుతున్నది రాదండి, చీకటి పడ్డాకే వస్తుంది, అసుర సంధ్య వేళ దాటుతుండగా వస్తుంది. తన ఆహారం పట్టుకోవడం కోసమని తిత్తుల నిండా విషం పెట్టుకొని వస్తుంది, ఆకలితో ఉంటుంది, తను తిరగవలసిన సమయం. అప్పుడు మనం వెడితే అది కరిస్తే విషపు తిత్తులలో ఉన్న విషం అంతా మనకెక్కుతుంది. కాబట్టి అసుర సంధ్య వేళలో బయటికి వెళ్ళకండి అని పురుగు పుట్ట తిరిగే వేళ బయటికి వెళ్ళకండి అనేవారు చిన్నతనంలో. కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు మహానుభావుడు, ఆదిపర్వంలో చెప్పాడు గంధర్వుడు. అంగారపర్ణుడు అంటాడు, ఇది కేవలము అర్ధరాత్రి సమయం, ఈ సమయంలో మనుష్యులు తిరగకూడదు. కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు, మీరు రాకూడని సమయంలో వచ్చారు. ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడ వినోదం అనుభవిస్తున్నాను, మీరు ఎందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను. మీకు ఈ పాటి తెలియదా ఎంత ధైర్యం చేసి వచ్చారు, కాబట్టి ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణములు తీసుకుని ప్రయోగించాడు. ప్రయోగిస్తే అర్జునుడు చూసి అన్నాడు, ఈ పాటి బాణములకు బెదిరిపోయే వాళ్ళమని అనుకోకు, ఉత్తర క్షణంలో నీ బాణములనన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడగొట్టినట్టు పడగొడతానేమనుకున్నావో
అని కురివితో, చేతితో పట్టుకున్నటువంటి కురివితో అంగారపర్ణుడు వేసిన బాణాలన్నింటినీ కూడా చిందరవందర చేసి తన ధనస్సులో బాణములను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు. కొడితే ఆ అంగారపర్ణుడి కింద పడిపోతే ఆయన్ని తీసుకొచ్చారు ఈడ్చి. ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు. పాండవులది మీరు భారతం కొంచెం జాగ్రత్తగా చదివితే అదో గమ్మత్తు. వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు. ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి జ్ఞానం ఉంటే. కానీ ధర్మరాజు గారి మీద భక్తి ఉంది, గౌరవం ఉంది. కాబట్టి ఇప్పుడు అంగారపర్ణుడిని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పారేశారు. ఆయనకి ధర్మరాజును చూస్తే సంతోషం. ఎందుకంటే నేను ఓడిపోయిన వాణ్ణి, దెబ్బలు తిన్నవాణ్ణి, నన్ను చంపేయకండి అని ఆ అంగారపర్ణుడి భార్య కూడా ధర్మరాజుని ప్రార్థన చేసింది. మీరు రాజులు కాపాడండి అంది. ఎలా కనిపెట్టింది రాజులని బ్రాహ్మణ వేషంలో ఉంటే? అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతోంది, క్షాత్రధర్మం తెలిసిపోతోంది, చేసిన బాణ ప్రయోగం తెలిసిపోతోంది. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ధనస్సు చేతిలో లేనివాడు, విన్నిచ్చినవాడు, యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు, శరణార్థినన్నవాడు, వాణ్ణి చంపకూడదు. కాబట్టి భీమార్జునులారా వాణ్ణి వదిలేయండి అన్నావా అన్నారు, వదిలేశారు. ఇప్పుడు ఆ అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట అన్నాడు. ఇది భారతం అంటే. నిన్న మీకు 2 చెట్లు చెప్పానే, మీరు దేన్ని నమ్మాలో దాన్ని నమ్మారనుకోండి, మీకు 10 ఏళ్ల తర్వాత వచ్చే కష్టం ఏమిటో ఈశ్వరుడు ఇప్పుడు విరుగుడిచ్చేయడం మొదలు పెడతాడు. పుట్టగానే పోలియో వ్యాక్సిన్ ఇచ్చి జీవితంలో పోలియో రాకుండా చేసినట్టు ధర్మం పట్టుకున్న వాడికి ప్రమాదం రాకుండా వాడి జీవితానికి కావలసిన అభ్యున్నతిని ఈశ్వరుడు నిర్ణయం చేసి ఉంచుతాడు. అది పట్టుకోవడం వస్తే చాలు. ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు. భగవంతుడు వాళ్ళకి ఏది లేదో, ఏది ఉండాలో, ఏది రావాలో నిర్ణయం చేసేశాడు. వాళ్ళు ఆ అంగారపర్ణుడిని రక్షణ చేస్తే ఆయన అన్నాడు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది.